హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేను డైలీ ఏమేం వర్క్ చేస్తానో అది చూపిద్దాం అనుకుంటున్నా. జస్ట్ డెలివరీకి అయితే 1 మంతే ఉంది. నెక్స్ట్ మంత్లో అయితే డెలివరీ ఉంది. అయినా కానీ నా పనులు నేనే చేసుకుంటా. ఎందుకంటే మనకి ఎక్సర్సైజ్ అయినట్టుంది. మనది మనం స్వయంగా చేసుకొని తిన్నప్పుడు ఫీలింగ్ కూడా వేరేలా ఉంటది. కాబట్టి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే పెసరట్టు వేసుకుంటున్నా. నార్మల్గా పెసరట్టు తింటే ఏం అంత ఉండదు కానీ ఇక కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి అండ్ క్యారెట్ వేసుకోవడం, పుదీనా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొంచెం లైట్గా ఆయిల్ అయితే వేసుకుంటున్నా. నాకైతే బ్లడ్ చాలా తక్కువ ఉంది. అందుకనేసి క్యారెట్ ఏదో విధంగా అయితే నేను కంటిన్యూ చేస్తూనే ఉంటా. ఫుడ్ కర్రీ అయినా, లేదంటే ఫ్రై అయినా, లేదంటే జ్యూస్ అయినా ఏదో విధంగా అయితే కంటిన్యూగా చేసుకుంటాను. అందుకనే పెసరట్టు మీద కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నానికి అయితే బెండకాయ ఫ్రై చేద్దామని అనుకుంటున్నా. నా స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను. కొందరు బెండకాయ కర్రీ అయితే తినరు. నార్మల్గా కొంచెం డిఫరెంట్గా వండితే తింటారు కాబట్టి నేనైతే బెండకాయ ఫ్రై చేస్తున్నా ఈరోజు. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా పల్లీలు వేసి ఒకసారి ఏమో మిర్చి వేసి కొంచెం డిఫరెంట్గా చేస్తారు. కానీ ఇది నా స్టైల్లో నేనైతే చేస్తున్నా. చూడండి, కడాయిలో ముందుగా ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకున్నా. కొద్దిగా ఫ్రై అయినాక బెండకాయ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. పల్లీలు వేసుకుంటే టేస్ట్ ఎందుకు వేరేలాగా కొంచెం బాగా అనిపిస్తుంది. పెళ్ళిలో వేసినట్టు ఫ్రై చేసినట్టు ఏదో కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. అందుకని నేను ఈరోజు అయితే ఇలా చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఇలా నాలాగా? కామెంట్ చేయండి. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ జొన్న రొట్టెలు చేసుకుంటున్నాను నేను మధ్యాహ్నానికి అయితే. బెండకాయ ఫ్రై ఉన్నప్పుడు నాకైతే కంపల్సరీ జొన్న రొట్టెలు కావాలనిపిస్తుంది. అందుకని ఈరోజు అయితే నేను నిలబడి కష్టపడి జొన్న రొట్టెలు అయితే చేసుకుంటున్నా. పెళ్ళి కాకముందు ఒక్కరోజు చేసింది లేదు, కానీ నార్మల్గానే నేర్చుకున్నాను నేను. విలేజ్లో అయితే కూర్చొని చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ స్టవ్ పైన చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సరిగా అంటుకోదు. మళ్ళా కాల్చనికి కూడా కొంచెం టైం పడుతుంది. ఇది ఫస్ట్ రొట్టె కాబట్టి కొంచెం సరిగా కాలలేదు. ఇంకా ట్రై చేయాలి. నేనైతే జొన్న రొట్టెలు చేసి చాలా రోజులైంది ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే చేస్తున్నా. నా కొడుకు చూసిరా, ఏం తక్కువ సతాయిస్తలేడు. వాడికి కూడా కొంచెం పిండి ఇచ్చి ఆడుకో అని చెప్పిన. చూడండి, నేను కూడా జొన్న రొట్టెలు చేస్తున్నా అని చూపిస్తుండు వీడియోలో. పిల్లలు సతాయించేటప్పుడు మనం ఏదో వాళ్ళకు కూడా కొంచెం ఇచ్చినాం అనుకో, వాళ్ళు కూడా వర్క్ బిజీలో పడిపోతారు మనలాగానే. ఇంకా అందుకని వాడికి కూడా కొంచెం ఇచ్చిన పంపించి. పెళ్లి కాకముందు అయితే చెయ్యమంటే నేను చెయ్యను, నాకైతే కట్టెల పొయ్యి మీద చేయను అని అంటుండే, గ్యాస్ పైన చేస్తా అని అంటుండే. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఇక సిటీలో ఉంటాం కాబట్టి కట్టెలు ఉండవు కాబట్టి చేయాలనుకుంటే గ్యాస్ పైననే. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే కట్టెల పొయ్యి ఉంటే బాగుండు, కింద కూర్చొని చేయొచ్చు కదా అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకో ఏమో లేనప్పుడే చాలా గుర్తొస్తూ ఉంటాయి మనకు. డైలీ అన్నం తినబుద్ధి అవ్వట్లేదు ఫ్రెండ్స్. అందుకని ఇంకా జొన్న రొట్టెలు అయితే నిలబడి చేసుకుంటున్నా. కొంచెం ఇబ్బందిగానే ఉంది, అయినా కానీ సరేలే ఇక మన హెల్త్ కోసం అని చేసుకోవాలి కదా. మళ్ళీ షుగర్ వస్తే ప్రాబ్లము. ప్రెగ్నెంట్ టైంలో రోజు అన్నం తింటే అంట షుగర్ వస్తుందంట, చాలామంది చెప్తారు. అందుకని నేను అప్పుడప్పుడైనా ఇలా జొన్న రొట్టెలు కానీ చపాతీ కానీ చేసుకుంటాను. కొంచెం కష్టంగానే ఉంటుంది లేండి, కానీ మనకు చేసి పెట్టేటోళ్ళు ఉండాలి కదా టైంకి. ఏదైనా మనది మనం చూసుకోవడమే బెటర్. ఎందుకంటే ఎప్పుడైనా పక్కన ఉండొచ్చు, ఉండకపోవచ్చు కాబట్టి ఎవరిపైన డిపెండ్ అయితే అవ్వద్దని నా ఫీలింగ్. అందుకని నా వర్క్ నేనే చేసుకుంటా. ఇక్కడ వచ్చేసి స్విగ్గీలో నుంచి నార్మల్ కేక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. నేను పెట్టలేదు, మా హస్బెండ్ పెట్టిండు. నేను చాలా రోజుల తర్వాత నాకు ఇది కావాలి అని చెప్పింది ఏమీ లేదు, కానీ ఈ రోజైతే నాకు కేక్ కావాలని చెప్పేసరికి నాకు తెలియకుండానే నైట్ 11 అయితే ఆర్డర్ చేసిండు. చూసిరా, ఈ ప్రెగ్నెన్సీలో అయితే నాకైతే చాలా స్వీట్స్ తినాలనిపిస్తుంది, మామూలుగా కాదు. అయినా కానీ నేనైతే తినొద్దు కదా, ప్రాబ్లం అవుతుంది, ముందే చలికాలం కోల్డ్ అవుతుంది అనేసి, దగ్గు వస్తే మళ్ళా ప్రాబ్లం, అదొక ప్రాబ్లం అనేసి తినట్లేదు ఇంకా. కానీ ఇప్పుడు తినకుంటే మళ్ళీ బేబీ 6 మంత్స్ 7 మంత్స్ వచ్చే వరకు అయితే తినకూడదు కదా, వాళ్ళకు దగ్గు వస్తుంది. ఇప్పుడైతే ఇక కొంచెం తిన్నా కొంచెం మనమే చూసుకోగలము.
తర్వాత బేబీ ప్రాబ్లం అయితే మనం ఇంకా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అందుకని నా క్రేవింగ్స్ తీరిపోవాలి కదా, అందుకని ఇప్పుడు 8th మంత్ లాస్ట్ ఎండింగ్లో అయితే తింటున్నాను. టేస్ట్ విషయానికి వచ్చేసరికి చాలా చాలా బాగుంది. ఫస్ట్ కేక్ అయితే చాలా బాగుంది. ఇక ఇది బ్లాక్ వచ్చేసి నాకు ఎందుకు అంత నచ్చలేదు. మొత్తం డ్రై ఫ్రూట్స్తో డార్క్ చాక్లెట్ లా అనిపించింది. అందుకని నేనైతే తినలేదు. స్వీట్స్ ఎక్కువ తినాలనిపిస్తే గర్ల్ పుడుతుందని అంటుర్రు. నిజంగా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నిజమేనా కాదా అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఫోజ్ మాత్రమే ఇస్తున్నా కానీ నాకు ఏ మాత్రం నచ్చలేదు ఇక్కడ. ఇలాంటి వీడియోస్ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, కాస్త సపోర్ట్ చేయండి.